కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన రిలేషన్స్లో అది ఎనీ రిలేషన్, కోడళ్ళు, అల్లుడు, అన్న, తమ్ముడు, వదిన, మరదలు, ఇట్లా ఏ రిలేషన్ అన్నా తీసుకుందాం, నటించాల్సిన పరిస్థితి కదా. ముక్కుసూటిగా వెళ్ళిపోవటం, లేతే మనకి మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయటం, అవి ఎంతవరకు కరెక్ట్? నటించడం కరెక్టా, లేకపోతే ఓపెన్గా ఉండటం కరెక్టా రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే? సందర్భాన్ని బట్టి చేయాలి జయ. మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే ఎప్పుడూ కూడా. ఇచ్చిపుచ్చుకునేది. నీకు నాకు ఏ ఇచ్చిపుచ్చుకోవటం లేదనుకో, నేను నీ మొహం చూడను, నువ్వు నా మొహం చూడవు, అంతేగా కదా. ఈ ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కావలసినప్పుడు పుచ్చుకుని అక్కర్లేనప్పుడు మొహం మొటమట్లాడించుకుంటామంటే నచ్చదు కదా ప్రపంచానికి. ఇప్పుడు వాళ్ళు కూడా మనతో బాగా ఎట్లా ఉంటారు, నీకు అవసరం ఉన్నప్పుడు నవ్వుతావు, లేకపోతే మొహం మార్చుకుంటావు, మాట్లాడవు, వీళ్ళెవరో నాకు తెలియనట్టు పెడతావు మొహం. అవతల వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? ప్రపంచం స్పందించదు. మన అవసరానికి వాళ్ళు స్పందించరు. అందుకని ఏం చేయాలి? అవసరం ఉన్నప్పుడు బాగా ఉండి, అవసరం లేకపోయినా కూడా బాగా ఉంటున్నట్టుగా చూపించాల్సిందే. చూపించటమే కరెక్ట్ జయ. ఆ కడుపులో లేకపోతే కావలించుకుంటే వస్తుందా అంటారు. కడుపులో లేనిది కావలించుకుంటే రాదు. కానీ ఒక మర్యాద పూర్వకమైన నవ్వు, హలో, హౌ డు యు డు, బాగున్నారా, చానాళ్ళని చూసి, ఆరోగ్యం బాగుందా, మీ నాన్నగారు బాగున్నారా, అమ్మగారు, ఏమిటి ఇందులో ఏం కష్టం, నువ్వు పెట్టేస్తే డబ్బే ఉంది అక్కడ, మాట కదా. అంతే కదా. మర్యాదగా ఉండటం, మర్యాద, కొంచెం నటించటం. మన జీవితం 50% నటిస్తాను చేయ. ప్రతి వాళ్ళు ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకుని నేను నటిస్తానా లేదా అని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడో చోట రోజులో మీరు నటించే తీరుతారు. కింద ఆవిడ మీకు నచ్చదు, ఆవిడ బాగున్నారండి అంటది, ఇలా అంటాను. ఇలానే చెడిపోతావా? బాగున్నానండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఏదో అడుగుతావా? అదే కదా అన్నట్టుగా. మరి ఇప్పుడు నువ్వేం చేసినట్టు? మీరెవరో నాకు అని పరాంగుముఖంగా ఉండలేవు కదా. నవ్వాలి, మాట్లాడాలి, పలకరించాలి. ఇవాళ నవ్వితే రేపొద్దున నీకు రాత్రి పాలు విరిపోయినాయి, పొద్దునకి పెరుగలేదు, ఓ స్పూన్ పెరుగు కావాలంటే కింద ఆవిడ దగ్గరికి వెళ్తావు. నిన్న నువ్వు ఈకిలి ఇచ్చింది 500 చూసావా, మనం నటించింది, అది ఇప్పుడు హెల్ప్ అవుతుంది. నిన్న ఆవిడ పలకరించినప్పుడు నువ్వు మొహం అటో ఇటో పెట్టుకుని ఇది ఎవతో నాకు తెలీదు అన్న వేషం కనుక వేసేవనుకో, నీకు నచ్చనిది, పొద్దున పెరుగు ఎలా వెళ్తావు నువ్వు? తోడు పెరుగొద్దు, తోడు లేదు, అప్పుడు పెరుగు లేదు. అదేవి కాదు, ఏమీ లేవు. వాళ్ళకి మనకి ఇచ్చటం పుచ్చుకోవటాలు ఏం లేవు. తను మనిషి, మనము మనిషి కదమ్మా, మనం మనుషులం కదా. ఒక హలో హాయ్ తోటి ఏం పోతుంది? ఏం పోదు కదా. వచ్చేది ఏమైనా ఉండేందుకు అవకాశం ఉంది. ఒక్కోసారి రోజు మాట్లాడుకునే వాళ్ళు కూడా సహాయ నిరాకరణ చేసే కాలం ఇది. రోజు మాట్లాడుకుంటాం, రోజు కుశలం కనుక్కుంటాం, ఏం కూర వండారో కనుక్కుంటారు, ఆఫీస్ ఎన్నింటికో కనుక్కుంటాం, ఏమిటి వాళ్ళ లేట్ అయ్యారు అంటాం. ఏదైనా అడిగితే వాళ్ళు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు, లేదా మనమే చేస్తాం. అది వాళ్ళు కాదు, మనం కూడా. ఇప్పుడు నాకు కుదరదండి, మా ఇంట్లో లేదు, ఉన్నా ఇవ్వను, మాకు రేపటికి కావాలి, మేము వెళ్ళిపోతున్నాం, నాకు టైం అయిపోయింది అని నిరాకరించవచ్చు. 2 రోజులకో 3 రోజులకో సారీ అండి నిన్న మీరు వచ్చారు కానీ నాకు కుదరలేదు అని ఒక చిన్న ట్యాగ్ నటన అంటిస్తే సరిపోతుంది, మళ్ళీ ప్యాచప్ అవుతుంది. మానవ సంబంధాలు ఎప్పుడు కూడా ప్యాచప్ తోటి, నటనతోటే బాగా నడుస్తాయి ముందుకి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. నేను ఒప్పుకోనండి అంటావు, మానే నువ్వు, నీకు ఎవరు ఉండరు. నేను ఒప్పుకుంటాను రమగారు. నువ్వు కాకపోతే ఎవరైనా సరే ఏం కాదండి, అలా నటించకూడదు. నటిస్తే ఇంకెప్పుడు జీవితం అంతా నటనే అవుతుంది. నువ్వు నటించకుండా ఎక్కడా ఉండవు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు చాలాసార్లు నటించింది నీకు గుర్తు రావాల్సిందే. గుండెకాయ అంటూ లోపల ఒక పదార్థం ఉంటే మన గుండు ఉండాలి కదా దాన్ని ఒప్పుకోవడానికి. నేను నటించలేదని నువ్వు చెప్పలేవు, నీకు నువ్వు చెప్పుకోవాలి కదా. ఈ రిలేషన్స్లో అత్తగారులు కోడళ్లతోటి మర్యాదగా ముద్దుగా నటిస్తారు. అమ్మాయి వేషాలు నచ్చినా నచ్చపోయినా, వీళ్ళకి లోపల నచ్చకపోయినా కూడా కొడుకు ఏమన్నా హర్ట్ అవుతాడని, కోడలు ఫీల్ అవుతుందని, సంబంధాలు చెడిపోతాయని, రిలేషన్స్ పాడవుతాయని, ఆ అమ్మాయి పద్ధతి నచ్చినా నచ్చకపోయినా చూసి చూడనట్టు ఊరుకుంటారు, మర్యాద నటించి ఊరుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్నపై కూడా పెద్దగా నచ్చకపోవచ్చు, అప్పుడు కొంతమంది నటించరు, తెంపేసుకుంటారు, బంధం తెగిపోతుంది. పోనీ ఇక్కడ నటించకపోతే నువ్వు ఇంకో చోట నటించాల్సిందే. పోనీ ఇది వదిలేసావు అనుకో, మీ అమ్మ, మీ మామయ్య, మీ పిన్ని, మీ నాన్న వాళ్ళతోటి, అప్పుడు తప్పదు కదా, ఎక్కడైనా ఇది వస్తుందిగా. చిన్న డ్రామాని అట్టు పెట్టుకోండమ్మా, ఏమీ తప్పులేదు. నువ్వు నటించేది ఏమిటి? మర్యాద, ప్రేమ, ఆపేక్ష, అభిమానం
గౌరవం ఉన్నట్టు, మీకు నేను టైం స్పేర్ చేస్తాననే ఫీలింగు, ఇవన్నీ మంచి విషయాలే. ఎప్పుడు ప్రమాదం రమ్మగారు? ఈ నటన అనేది ఎప్పుడు ప్రమాదానికి దారితీస్తుంది? అప్పుడప్పుడు, చాలా రేర్గా కానీ ఉంటాయి. ఎప్పుడైనా దొరికేస్తాం మనం. కొంతమందికి నోరు కంట్రోల్ ఉండదు. వాళ్ళు కనపడినప్పుడు హాహా నవ్వుతామా, వాళ్ళు అంటే తిరగంగానే నోరు వదిలేస్తారు కొంతమంది. వాళ్ళని చూసి పలకరిస్తాము, ఆవిడ నవ్వింది, మన పక్కన ఇంకొక ఆవిడ నుంచింది, ఆవిడ అటు లిఫ్ట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఈవిడ వేషాలు చూడలేసి వస్తున్నాం అన్నావనుకో, ఆవిడ వినేస్తే దొరికిపోతాం. అప్పుడప్పుడు ప్రమాదం అవుతాయి. నేననేది నటన ఏ స్థాయి వరకు అయితే బాగుంటుంది, ఏ ఏ పరిమితులకు లోబడి ఇంత మటుకు నువ్వు దొరికిపోయేంత నటించద్దు, కొంత నటించు. అదే దొరికిపోయి మహానటిగా చేస్తే కష్టం. అంత మహానటి వేషాలు వేస్తే చాలా కష్టం అయిపోతుంది, దొరికిపోతాం. కానీ కొంత నటన ఒక లెవెల్ వరకు ఓకే చెయ్యాల్సే వస్తుందమ్మా. లేకపోతే సంబంధాలు నిలబడవు జయ, సంబంధాలు నిలబడవు, పిల్లలకి నేర్పలేకపోతాము. అంటే మీరు మీ నటన, ఇదొక వాక్యం చెప్పి తీరాలి, పిల్లలకి దొరకకూడదమ్మా, పిల్లలకి దొరకకూడదు. మనం చిన్నప్పుడు పాత జోకులు చెప్పుకుంటూ ఉంటాం కదా, వాళ్ళ నాన్న మర్యాదగా చాలా అద్భుతంగా పలకరిస్తాడు మేనేజర్ని, దారా నాన్న నమస్కారం చేయి, మన మేనేజర్ గారు అద్భుతమైన వ్యక్తి అంటాడు, దొంగముండ అక్కడికని చెప్పావు ఇదే కదా అంటాడు పిల్లాడు. సో పిల్లలకి దొరకకూడదు, అది జాగ్రత్త. వాళ్ళకి ఈ నటన రాదు, వాడు పరిపక్వత వచ్చాక వాడు అవసరం మేరకు వాడు నటించుకుంటాడు. నటించమని నేర్పించద్దు పిల్లల్ని. మీ నటన దొరకకుండా ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నటన కాదు, అది ఒరిజినల్గా ఫీల్ అయ్యే. నువ్వు ఆ నాయనమ్మని తెగదిట్టి ఆవిడ రాగానే మర్యాద చేసావనుకో, వాడు కనిపెట్టి చెప్తాడు, నువ్వు వెళ్ళాక మా అమ్మ నేను తిడుతుంది నాయనమ్మ అంటాడు. కొనుక్కునేది లోపల కొనుక్కోండి, ఏదన్నా సణుక్కుంటే లోపలే సణుక్కోవాలి. పిల్లల దగ్గర మాత్రం దొరకద్దు. వాళ్ళు ఈ రెండు రకాల దాన్ని అరిగించలేకపోతారమ్మా పిల్లలు. అమ్మల్లోనో నాన్నల్లోనూ మన క్లోజ్ రిలేషన్స్లో ఉన్న ఈ ద్వంద్వ వైఖరిని తట్టుకోలేరు. అందరి పిల్లల వల్ల కాదు. ఈ నటన కూడా తప్పకుండా నటించమంటల్లా, అవసరమైతే ఒక మర్యాదపూర్వకమైన నటనని ఉంచుకోండి. వాళ్ళు నటిస్తున్నారని మీకు అర్థమైంది అనుకోండి, మోతాదు మించకండి, కొద్దిగా హలో అనండి, కానీ అవసరం. ఇది తప్పని మాత్రం నేను అనలేను జయ, తప్పదు కాబట్టి. తప్పదు, లేకపోతే మనకు మానవ సంబంధాలు ఉండవు. ఇప్పుడు మనకి ఈ రోజుకి కావాల్సింది అదే కదా, సభ్య సమాజంలో మనం సభ్య సమాజంలో ఉండాలంటే మనకు కావాల్సినవి అవి. అవును కదా, మరి సినిమాటిక్ లెవెల్లో కాకుండా ఒక మాదిరి మర్యాదపూర్వకమైనది, అవసరమైనంత మేరకు వాళ్లతో మనం తెగేదాకా లాక్కోకుండా, అవతల వాళ్ళతోటి తెగిపోతున్నప్పుడు కొంచెం మర్యాదని అంటించి దానికి కొంచెం రిపేర్ చేసుకుంటే నటనతో సరిపోతుంది. ఆలోచించండి తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.